అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇది చూడడానికి గల కారణం ఏంటంటే, ఉస్మానియా యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్‌లో మనకొచ్చేసి యూనిట్ 6 సెమిస్టర్స్ 2లో యూనిట్ 6లో గ్రామర్ పార్ట్ ఉంది యాడ్జెక్టివ్స్. ఈ యాడ్జెక్టివ్స్ పార్ట్ దేనికి అంటే అదిగోండి చూడండి 4 మార్కులకు గాను మనకు ఉంటుందిది. 4 మార్కులు 8 ఇస్తారు. అందులో ఒక 4 అటెంప్ట్ చేయాలి. అందులో గ్రామర్ కూడా ఉంటాయన్నమాట. గ్రామర్ టాపిక్స్ 4 ఉంటాయి. వొకాబులరీ, స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్‌లో ఏదో ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా యాడ్జెక్టివ్స్ నేర్చుకుంటున్నాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ అనేది ఏందంటే నౌన్ గురించి గాని, ప్రొనౌన్ గురించి గాని చెప్పేది. సపోజ్ మహేష్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడను. అతను ఎలా ఉన్నాడు? హ్యాండ్సమ్. అంటే అందంగా ఉన్నాడు. ఈ హ్యాండ్సమ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అంటే నౌన్ యొక్క గుణగణాల గురించి తెలుపుతుంది. నౌన్‌ని మాడిఫై చేస్తుంది. ఇక యాడ్జెక్టివ్స్‌లో రకాలు చూడండి. డిస్క్రిప్టివ్ అంటే ఏందంటే వివరణించేటటువంటి యాడ్జెక్టివ్స్. బ్లూ డ్రెస్. డ్రెస్ ఎలా ఉంది? బ్లూగా ఉంది. బ్లూను ఉండొచ్చు, రెడ్ ఉండొచ్చు, వైటు ఉండొచ్చు. అలా తెలిపేటటువంటిది ఏంటంటే డ్రెస్ నౌన్ అవుతుంది. దాని ముందు ఉన్నది కలర్ యాడ్జెక్టివ్ అవుతుంది. వివరిస్తుందన్నమాట. తర్వాత క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే క్వాంటిటీ చెప్తుంది. కేజీలు, సమ్ రైస్, 3 క్యాట్స్. క్యాట్స్ అనేది నౌను అండ్ 3 అనేది యాడ్జెక్టివ్. రైస్ అనేది నౌను, సమ్ అనేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్. డెమాన్స్ట్రేటివ్ అంటే చేసి చూపించేటప్పుడు ఇది, అది అనేటివి వాడుతుంటాం. స్పెసిఫిక్‌గా చెప్తుంటాం. దిస్ బుక్, దోస్ షూస్ ఈ విధంగా అనమాట. ఇందులో ఏముంటాయంటే దిస్, దట్ వాటి ప్లూరల్ ఫార్మ్స్ అవి ఈ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్‌లో ఉంటాయి. ఇవి నౌన్‌కి ముందు వస్తేనే అట్లా. అదే అట్లా కాకుండా దిస్ ఈజ్ హెల్పింగ్ వెర్బ్‌కి ముందు వచ్చినాయి అనుకోండి దట్ ఈస్ డిఫరెంట్ ప్రొనౌన్ కిందకి వెళ్ళిపోతాయి. ప్రొనౌన్ ప్లేస్‌లో ఉంటాయి కదా! అవి అవి వచ్చేసి ప్రొనౌన్స్ కిందకి వెళ్ళిపోతాయి. పొసెసివ్. పొసెసివ్ అంటే ఏం లేదు. మై, హిజ్, హర్. కార్ అనేది నౌన్, మై అనేది యాడ్జెక్టివ్. ఫోన్ అనేది నౌన్, హిజ్ అనేది యాడ్జెక్టివ్. ఆ విధంగా. ఇంట్రాగేటివ్. క్వశ్చన్ అడిగేటప్పుడు హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్ అంటారు. హూజ్ బాటిల్ ఈజ్ దిస్. ఈ విధంగా అంటారు. ఈ బాటిల్ అనేది నౌను, హూజ్ అనేది యాడ్జెక్టివ్. ఈ విధంగా ఏంటంటే క్వశ్చన్ అడిగేటప్పుడు వచ్చేటటువంటిది ఆ యాడ్జెక్టివ్‌ని ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటారు. ఈ విధంగా చూసుకుంటే డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్, ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ కూడా ఉంది. పంచరం. చైల్డ్ నౌన్, ఈచ్ అనేది యాడ్జెక్టివ్. ఈచ్ వన్, ఎవ్రీ వన్ ఇట్లాంటి దాన్ని డిస్ట్రిబ్యూటివ్ అంటారు. ఇండివిడ్యువల్ పర్సన్స్ ఆర్ థింగ్స్ విత్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్‌లో మనం చెప్పేటప్పుడు వాడేది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ క్వశ్చన్స్ అప్పుడు. పొసెసివ్ నాది, తనది, ఆమెది అని చెప్పడానికి. డెమాన్స్ట్రేటివ్ దిస్ బుక్ అంటేనే, దట్ బుక్ అంటేనే, దిస్ ఈజ్ ద బుక్ అంటే మళ్ళీ అది పొసెసివ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్‌కి వెళ్ళిపోతుంది. క్వాంటిటేటివ్ అంటే ఏంటంటే పరిమాణం చెప్పేది. సమ్ రైస్, 3 క్యాట్స్. డిస్క్రిప్టివ్ అంటే వివరించేది. వివరణాత్మకమైనదన్నమాట. ఇప్పుడు మన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఉంది. ఇందులో పాజిటివ్ యాడ్జెక్టివ్, కంపారిటివ్ యాడ్జెక్టివ్, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అని ఉంటాయి. పాజిటివ్‌లో ఏందంటే ఈక్వల్ అని చెప్పడానికి వాడతారు. టాల్, పవర్‌ఫుల్ ఇలా ఉంటుంది. కంపారిటివ్ డిగ్రీలో టాల్‌కి ఈఆర్ వస్తుంది. 2 సిలబుల్స్ కన్నా పవర్‌ఫుల్ చూడండి ఎంతుందో. పవర్‌ఫుల్. రెండిటికన్నా ఎక్కువ. 1, 2, 3 సిలబుల్లు ఉన్నాయి. కాబట్టి మోర్ అనేది రావడం అయితే జరుగుతుంది. కంపేర్ చేసేటప్పుడు మోర్ అనేది వస్తుంది. లేదా ఈఆర్ వస్తుంది. కంపారిటివ్ యాడ్జెక్టివ్‌కి ఈఆర్ అనేది వస్తుంది. లేదా దాని ముందు మోర్ వస్తుంది. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ దానికి ఈఎస్టీ, మోస్ట్, ఎస్టీ ఓకే. ఇప్పుడు టాలెస్ట్, టాల్
ఇది సింగిల్ సిలబుల్ కాబట్టి ఎస్టీ పెట్టేసాను. టాలెస్ట్ అయిపోయింది. ఎస్టీ ఉంది కాబట్టి ఎవరెస్ట్. ఓకే, ఎవరెస్ట్ అని గుర్తుపెట్టుకుంటే సూపర్లేటివ్. అంతకన్నా ఇంకా మించి ఉన్నదన్నమాట. మోస్ట్ పవర్ఫుల్. పవర్ఫుల్ అనేది 2 సిలబుల్ కన్నా ఎక్కువ ఉందని చెప్పుకున్నాం. అందుకని మోస్ట్. కాబట్టి ఏంటంటే ఈ యాడ్జెక్టివ్స్ పాజిటివ్కి అయితేనేమో ఎలాంటి యాడింగ్స్ ఉండవండి. ఎలాంటి లేకుండా సింపుల్గా అయిపోయింది. హై ఉందనుకోండి, హై, ఇది పాజిటివ్. అదే కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఎట్లా ఉంటుంది అంటే దానికి హై అనేది సింగిల్ సిలబుల్ కాబట్టి తెలుగులో రాస్తే ఒకే ఒక్క అక్షరం సింపుల్గా హైకి ఈఆర్ పెట్టేస్తాం, హయ్యర్. అదే పెద్దదనుకోండి పవర్ఫుల్లర్ అంటే మనకు అంత సాగదీత అనేది మనం పలకడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మోర్ అని పెట్టేసి కొంచెం బ్రేక్ రాని మోర్ పవర్ఫుల్ అట్లా. సూపర్లేటివ్ అనుకోండి, ఎస్టీ వస్తుంది. సూపర్లేటివ్ హై, ఈఎస్టీ అనేది వస్తుంది, హైయెస్ట్. ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది యాడ్జెక్టివ్స్. ఇంకా క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాటితో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేవి చేయమన్నారు. అది చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ యాడ్జెక్టివ్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దట్ బిల్డింగ్ ఈజ్ రియల్లీ డాష్. ఇట్ వాస్ బిల్ట్ అట్లీస్ట్ 100 years ago. 100 years ago ఇక్కడ ఫ్రెష్ కాదు, డెలీషియస్ అంటే తీయడిది అనేసి, కైండ్ అంటే దయ, టాల్ అంటే ఎత్తైంది. టాల్ సరిపోయిందా, 100 years ago అంటున్నాడు. ఫాస్ట్ అంటే వేగంగా, సన్నీ అంటే ఎండగా ఉండడం, ఓల్డ్ ఇక్కడ సరిపోద్ది, 100 years ఓల్డ్ దెన్. డార్క్ అంటే చీకటి. ద బిల్డింగ్ ఈజ్ రియల్లీ ఓల్డ్ అంటే ఇక్కడ సరిపోద్ది అనమాట. ఈ 100 ఏళ్ల దానికి సరిపోయేటటువంటి ఎటువంటి యాడ్జెక్టివ్ ఇది, డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ అన్నమాట. గ్రాండ్ మేడ్ ఏ డాష్ కేక్. కేక్ ఎలా ఉండేది, తీయగా ఉంటుంది, డెలీషియస్ కేక్. ఫ్రెష్ కూడా రావచ్చు. ఇంకేమైనా ఉన్నాయా, ద సలాడ్ వాజ్ మేడ్ విత్, డెలీషియస్ అనలేం కాబట్టి ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటాం కాబట్టి ఫ్రెష్ వెజిటేబుల్. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే చీతా ఈజ్ వెరీ డాష్ యానిమల్. ఫాస్ట్ యానిమల్ అనేది అర్థమైపోతుంది, వేగవంతమైందని. ద రూమ్ డాష్ బ్రైట్ అండ్ ద చిల్డ్రన్. ద రూమ్ డార్క్ ఉంటే పిల్లలు ఇదవుతారు. ఇక్కడ డెలీషియస్ రాద్దాం, చాలా తీయనైనటువంటి కేక్. ఇట్ వాజ్ ఎ డాష్ డే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రెష్ అయిపోయింది, డెలీషియస్ అయిపోయింది, ఓల్డ్ అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది. ఓకే, ఇంకా మిగిలింది కైండ్, టాల్, సన్నీ, డార్క్. ద డాష్ మ్యాన్ కుడ్ ఈజీలీ రీచ్ ద టాప్ షెల్ఫ్. టాల్ మ్యాన్ పొడుగున్నటువంటి వ్యక్తి షెల్ఫ్ దాకా వెళ్ళిపోగలడు. తర్వాత ద డాష్ గర్ల్ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్ క్రాస్. ఎటువంటి గర్ల్, కైండ్ గర్ల్ అయితే హెల్ప్ చేస్తుంది, దయగలిగిన అమ్మాయి అయితేనే హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కైండ్, టాల్ కూడా అయిపోయింది. ఇప్పుడు సన్నీ మిగిలింది, డార్క్ అయింది. సన్నీ డే పర్ఫెక్ట్ ఫర్ పిక్నిక్. ఎలాంటి రోజు పర్ఫెక్ట్ అంటే సన్నీ డే అనేది పర్ఫెక్ట్. తర్వాత ద రూమ్ ఎట్లా ఉంది, ద డార్క్ రూమ్ అనమాట. ఇక్కడ రూమ్ డాష్ కాదు, ద ఇక్కడ ఉండాలి. అప్పుడు ఏంటంటే డార్క్ అనేది, డార్క్ రూమ్ ఫ్రైట్ అండ్ ద చైల్డ్. ఈ విధంగా అన్నీ కూడా రావడం జరుగుతుంది. బిల్డింగ్ ఈజ్ రియల్లీ ఓల్డ్, తర్వాత డెలీషియస్ కేక్, సన్నీ డే, టాల్ మ్యాన్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫాస్ట్ యానిమల్, డార్క్ రూము, కైండ్ గర్ల్. ఈ విధంగా మనకు వచ్చేసి టోటల్గా ఇవి యాడ్జెక్టివ్స్ అనమాట. ఇక్కడ మనం ప్రజెంట్ చేసాం. ఆ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి చూడండి, జనరల్గా మనకి ఇలా ఇస్తే ఓకే, అట్లా కాకుండా సెంటెన్స్ మార్చమని గనక మనల్ని అడిగినట్లయితే దానికి కూడా మనం సిద్ధంగా ఉండడమే. అండ్ సిద్ధంగా ఉన్నాం కూడా. అదిగోండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించి రూల్స్ ఇవన్నీ కూడా అందజేయడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఈ హైవే మ్యాన్, మెండింగ్ వాల్, తర్వాత కింద మీకు ఇక్కడ అందుబాటులో ఉంటే దయచేసి గమనించండి. ఇప్పుడు ఇక్కడ మై డాగ్ ఈజ్ డాష్ దాన్ మై క్యాట్. ఇప్పుడు ఎప్పుడైనా సరే దాన్ వచ్చింది అంటే దట్ ఈస్ కంపారిటివ్ డిగ్రీ. మనం ఏం చేయాలి అంటే కంపారిటివ్ డిగ్రీ అని తెలిసినప్పుడు కంపారిటివ్ యాడ్జెక్టివ్ని ప్లేస్ చేయాలి. ఫ్రెండ్లీ, FRIENDLY,
ఫ్రెండ్లీ, ఫ్రెండ్లియర్. ఓకే, ఫ్రెండ్లియర్, IENDLIR. జస్ట్ LYలో ఉన్న వైని తీసేస్తాం, IER అనేది ప్లేస్ చేస్తాం. ఫ్రెండ్లియర్, ఫ్రెండ్లియర్ దాన్ మై క్యాట్. ఎందుకని? ఫ్రెండ్లీ అనేది సింపుల్గా 2 syllablesే ఉంటాయి. 2 syllable కన్నా ఎక్కువ ఉంటే మోర్ వస్తుంది, లేదా చివరిలో ER రావడం జరుగుతుంది. మై డాగ్ ఈజ్ ఫ్రెండ్లియర్ దాన్ మై క్యాట్. టుడే ఈజ్ డాష్ దే దాన్ వచ్చింది అంటే కంపారిటివ్. ఈ ఏదైతే కోల్డ్ అనేది సింగిల్ సిలబులే కాబట్టి ఇల్లు ఇవన్నీ మనం కన్సిడర్ చేయం, దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఎందుకని? అచ్చుతో అనుసంధానమై లేదు. కో అనుకోండి, +O, కాబట్టి దాన్ని ఒక సిలబుల్గా తీసుకుంటాం. ఇల్డ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోం. టుడే ఈజ్ ఏ కోల్డర్, ఎందుకని? కంపారిటివ్ యాడ్జెక్టివ్ కాబట్టి ER అనేది తగిలిస్తాం. దట్ వాజ్ ద డాష్ మూవీ. చూడండి, ఎప్పుడైనా సరే సూపర్లేటివ్లో మనకు వచ్చేసి ST వస్తుందని చెప్తున్నాం కదా, దానికన్నా ముందు దా అనేది రావడం జరుగుతుంది, అది గమనించుకోవాలి. బ్యాడ్ కాబట్టి వర్స్ట్, బ్యాడ్ వర్స్ట్ అనమాట. ద వరస్ట్ మూవీ, ఎందుకండి ST అనేది చివరిలో రావడం జరుగుతుంది. ఐ థింక్ మ్యాథ్ ఈజ్, చూడండి దాన్ ఉంది. దాన్ అంటే ఏంటి? కంపారిటివ్ యాడ్జెక్టివ్. కంపారిటివ్ యాడ్జెక్టివ్ ఉంటే చివరిలో ER, వై తీసేసాం, IER అని పెట్టేశాం. ఐ థింక్ మ్యాథ్ ఈజ్ ఈజియర్ దాన్ సైన్స్. వాట్ ఏ సన్సెట్ ఈజ్ దిస్, యాజ్ ఇట్ ఈస్గా వాట్ ఏ బ్యూటిఫుల్ సన్సెట్ ఈజ్ దిస్ అంటే సరిపోతుంది. ఎందుకని? ఇక్కడ దా అనేది లేదు, దాన్ అనేది లేదు. దాన్ ఉంటే కంపారిటివ్ అనేసి ER మోరో రాస్తాం, దా ఉంటే మోస్ట్ లేకపోతే ఎస్టీనో పెడతాం. ట్రైనింగ్ ఎవ్రీడే హ్యాస్ మేడ్ హిమ్, దాన్ ఉంది చూసారా, దాన్ ఉందంటే కంపారిటివ్. కంపారిటివ్ అంటే సింగిల్ సిలబుల్కి చివర ER పెడితే సరిపోతుంది. ట్రైనింగ్ ఎవ్రీడే హ్యాస్ మేడ్ హిమ్ స్ట్రాంగర్ దాన్ బిఫోర్. దిస్ వాజ్ దా ఉంది చూడండి. ఇంట్రెస్టింగ్ రాయండి తెలుగులో. ఇంట్రెస్టింగ్, మోర్ దాన్ 2 ఉన్నాయిగా, ట్రస్టీ 3 ఉన్నాయి కాబట్టి దా ఉంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్. అండ్ దిస్ ఈస్ ద డాష్ ఐ హ్యావ్ ఫెల్ట్, దా ఉంది కాబట్టి హ్యాపీయెస్ట్, EST వచ్చింది అనమాట. ST కానీ EST కానీ వస్తుంది. మోర్ దాన్ 1 syllable అయితే, మోస్ట్ అయితే దా ఉన్నప్పుడు రావడం జరుగుతుంది. ఏంటి కిటుకంటే ఏమీ లేదు, దాన్ అందనుకోండి కంపారిటివ్ డిగ్రీ అని అర్థం చేసుకోవాలి. దానికి కంపారిటివ్ యాడ్జెక్టివ్ని మనం ప్లేస్ చేయాలి. కంపారిటివ్ యాడ్జెక్టివ్ యొక్క లక్షణం ఏంటంటే ER అయినా ఉంటుంది, దాని ముందు మోర్ అయినా ఉంటుంది, అది ప్లేస్ చేస్తాం. దా ఉండి గ్యాప్ ఉందనుకోండి, ఖచ్చితంగా అది సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఉంటుంది? అది చివరిలో ST అయినా కానీ వస్తుంది, లేదా మోస్ట్ అనేటటువంటిది ముందు ఉంటుంది. మిగతా అది 2 మిస్ అయినాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే సింపుల్ యాడ్జెక్టివ్ అని. సింపుల్ ఏదైతే ఉందో అది పాజిటివ్ డిగ్రీ అనేసి, పాజిటివ్ డిగ్రీ కాబట్టి పాజిటివ్ యాడ్జెక్టివ్ని సింపుల్గా ఏవీ లేకుండా మనం రాయడం జరుగుతుంది. ఇదండి టోటల్గా యాడ్జెక్టివ్స్ గురించి. అండ్ మీరు గమనించినట్లయితే, అండ్ సింపుల్గా లింక్ అని అడిగితే కామెంట్ సెక్షన్లో నేను టోటల్ ప్లేలిస్ట్ లింక్ అందజేస్తాను. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తే, ఎండ్ స్క్రీన్స్ ఉంటే దయచేసి గమనించండి. థ్యాంక్స్ అలాట్.